ఇప్పుడు వాస్తవంగా కాపులకి ఏదైనా కష్టం వచ్చినా, కాపు సమాజం కోసం ఏదైనా ఉద్యమించాలి అన్నా దానికి స్పందిస్తారో లేదో చెప్పలేం కానీ, జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం వచ్చింది అనగానే మాత్రం ముద్రగడ పద్మనాభం గారు తగుదనమ్మా అని చెప్పని తాను ఒకడు ఉన్నానని చెప్పని లైన్లోకి వచ్చేస్తారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకడు, ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఒకడు. వీళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయి అనుకోగానే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ రూపంలో చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెడతా జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వచ్చేస్తారు. వాస్తవంగా ఆయన రాసిన లేఖలో చంద్రబాబు కాపు రిజర్వేషన్ విషయంలో కాపు జాతిని మోసం చేశారు అని చెప్పని మాట్లాడుతారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్. ఆయన వైసీపీ పార్టీ నుంచి మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి. ఈ ఎన్నికల్లో నేను కనుక నెగ్గకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పని సవాల్ చేసి ముద్రగడ పద్మనాభం నుంచి అధికారికంగా గజెట్ పబ్లికేషన్ చేయించుకొని మరి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న నాయకుడు. ఈ నాయకుడు ఇవాళ ఒక సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ కోసం కులం కార్డు పట్టుకొని వచ్చాడు. ఇక్కడ కాపుల మీద ప్రేమ కారిపోయినట్టు మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభరెడ్డి చెప్పాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓగా అనిల్ సింఘాలు, తర్వాత జవహర్ రెడ్డి, ఆ తర్వాత ధర్మారెడ్డి, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్. వీళ్ళ హయాంలో జరిగిన నకిలీ నెయ్యి కుంభకోణం అంశంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి నియమించుకున్న సిట్టి వాళ్ళ అక్కడ 60,10,000 కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేయబడితే దాన్ని వినియోగించి 20 కోట్ల లడ్డూలు భక్తులకి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఈ అమ్మకాలు జరిగాయని చెప్పని నిర్ధారణ చేసి ఇప్పటికి పదుల సంఖ్యలో అరెస్టులు జరిగి ఈ రోజు ఆ టీటీడీ ఈఓగా పనిచేసిన అనిల్ సింఘాలను కూడా ఇప్పుడు కూడా అతనే ఈఓగా ఉంటే అతన్ని జిఏడికి రిపోర్ట్ చేయమని బదిలీ చేశారు.